ఒక చిన్న వస్తువు దాదాపు 800 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. ఈ 800 సంవత్సరాల్లో అది ప్రపంచంలో ఎన్నో దేశాలు తిరిగింది. ఎంతో మంది చేతులు మారింది. ఆ వస్తువు చూడటానికి చిన్నగా కనిపించినా ఇంతవరకు అదెంత విలువైందో ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పలేకపోయారు. అదే కోహినూర్ వజ్రం. ఈ వజ్రానికి చాలా చరిత్ర ఉంది. ఇది ప్రపంచంలో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. దీనివల్ల కొంతమంది జీవితాలు ఊహించని విధంగా మారిపోయాయి. కొంతమంది చరిత్రకారులు ఈ వజ్రం చాలా పవిత్రమైంది అని అంటారు. ఇంకొంతమంది మాత్రం ఈ వజ్రం శపించబడింది అని భావిస్తారు. ఏదేమైనప్పటికీ ఈ వజ్రం మన దేశంలో దొరికింది. కానీ ఇది ప్రస్తుతం ఇంగ్లాండ్ లోని టవర్ ఆఫ్ లండన్ లో ఉన్న జ్యువెలరీ హౌస్ లో ఉంది. అయితే ఈ వజ్రాన్ని చరిత్రకారులు ఎందుకని శపించబడింది అని అంటున్నారు. భారతదేశంలో మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో దొరికిన ఈ వజ్రం ఇంగ్లాండ్ వరకు ఎలా వెళ్ళింది, ఈ క్రమంలో ఇది ఏ దేశాలు తిరిగింది, ఎవరెవరి చేతులు మారింది, ఈ వజ్రాన్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఇచ్చింది ఒక చిన్న పిల్లవాడు అని మీకు తెలుసా? అసలు కోహినూర్ డైమండ్ పూర్తి చరిత్ర ఏంటి? నిజంగానే ఈ వజ్రం భారతీయ పురాణాలతో సంబంధం కలిగి ఉందా? ఇవన్నీ ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండింగ్ లో కోహినూర్ వజ్రాన్ని మళ్ళీ ఇండియాకు తిరిగి తీసుకురావచ్చా అనే విషయాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇంట్రెస్టింగ్ వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు అన్నింటికన్నా ముందు ఒక వజ్రం భూమిలో ఎలా తయారవుతుందో తెలుసుకుందాం. వజ్రాలు భూమిలో చాలా లోతులో, అంటే సుమారు 140 నుండి 190 కిలోమీటర్ల లోతులో తయారవుతాయి. అంత లోతులో దాదాపు 1500 డిగ్రీల టెంపరేచర్, ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఈ రెండింటి కారణంగా అక్కడున్న కార్బన్ అణువులు డైమండ్స్ లాగా మారతాయి. అలా తయారైన డైమండ్స్ అగ్నిపర్వతాలు పేలినప్పుడు వాటి నుండి వచ్చే లావా ద్వారా భూమి మీదికి వస్తాయి. అలా పైకి వచ్చిన వజ్రాలు వర్షాలు పడినప్పుడు ఆ వర్షపు నీటిలో కొట్టుకుపోయి నదుల వంటి లోతైన ప్రాంతాల్లో చేరుతాయి. మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కృష్ణా నది తీరాన మరియు ఆంధ్ర నది తీరాన ఉన్న డైమండ్ మైన్స్ అన్ని ఇలా ఏర్పడ్డవే. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి మన దేశంలో డైమండ్స్ దొరుకుతున్నాయి. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే 17వ శతాబ్దం వరకు ప్రపంచంలో ఇంకెక్కడా కూడా వజ్రాలు దొరకలేదు. సో అప్పటి వరకు ప్రపంచం మొత్తానికి మన భారతదేశమే ఒక వజ్రాల గనిగా ఉండేది. నా దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1650వ సంవత్సరం వరకు కూడా యూరోప్ ప్రజలకి వజ్రం అంటే ఏంటి, అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. అప్పటికే మన దేశానికి 6 సార్లు వచ్చిన ఫ్రెంచ్ యాత్రికుడైన టావెర్నియర్ 1650లో మన గోల్కొండ డైమండ్ మైన్స్ ని చూడటానికి వచ్చాడు. అక్కడ దొరికిన వజ్రాలు అతనికి బాగా నచ్చి వాటిలో కొన్ని వజ్రాలను తీసుకొని వెళ్లి యూరోప్ లో ఉన్న రాజులకి అమ్మేశాడు. అవి ఆ రాజులకు బాగా నచ్చాయి. అలా యూరోపియన్ రాజులకి మన డైమండ్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత 1729లో బ్రెజిల్లో ఒక డైమండ్ మైన్ బయటపడింది. అయితే ఇక్కడ దొరికే వజ్రాల కంటే మన దేశంలో దొరికే వజ్రాలు చాలా స్వచ్ఛమైనవి. ఎందుకంటే బ్రెజిల్ మరియు ఇతర దేశాల్లో దొరికే వజ్రాల మీద యెల్లో కలర్ స్పాట్స్ కనిపిస్తాయి. ఇవి ఆ డైమండ్స్ లో నైట్రోజన్ కలవడం వల్ల ఏర్పడతాయి. కానీ మన దగ్గర దొరికే వజ్రాలు చాలా ట్రాన్స్పరెంట్ గా తలతల మెరుస్తూ కనిపిస్తాయి. అందుకే మన దేశంలో దొరికే వజ్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. వాటిలో ప్రసిద్ధమైనదే కోహినూర్ డైమండ్. ఇది 11వ శతాబ్దంలో అప్పటి కాకతీయ రాజ్యంలో భాగంగా ఉన్న గుంటూరు జిల్లాలోని కొల్లూరు దగ్గర ఉన్న వజ్రాల గనిలో దొరికింది. దీనికి మన భారతీయ పురాణాలతో కూడా సంబంధం ఉంది అని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. భాగవతంలో దీని గురించి ఒక స్టోరీ కూడా ఉంది. ఈ కథ ప్రకారం దీనిని శామంతకమణి అని పిలిచేవాళ్ళు. సూర్యుడు తనకి ఇష్టమైన భక్తుల్లో ఒకడైన సత్రాజిత్ అనే రాజుకి వజ్రాన్ని ఇచ్చాడు. ఈ శామంతకమణి ప్రతిరోజు కొంత బంగారాన్ని తయారు చేస్తుంది. ఆ బంగారాన్ని ఉపయోగించి సత్రజిత్ తన రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. దీని గురించి తెలిసిన కృష్ణుడు ఒకసారి తనకి ఆ వజ్రాన్ని ఇవ్వమని, దాని శక్తితో నా రాజ్యంలో ఉన్న ప్రజల ఆకలి తీరుస్తానని సత్రజిత్ ని అడుగుతాడు. కానీ దానికి సత్రజిత్ ఒప్పుకోలేదు. కొన్ని రోజుల తర్వాత సత్రజిత్ తమ్ముడైన ప్రసేన ఆ వజ్రాన్ని ధరించి అడవికి వేటకి వెళ్లాడు. అక్కడొక సింహం అతని మీద దాడి చేసి అతన్ని చంపేసింది. తర్వాత జాంబవంతుడు అంటే ఎలుగుబంటి అని మీకు తెలుసు కదా, అతను ఆ సింహాన్ని చంపి సింహం దగ్గరున్న శామంతకమణిని తీసుకున్నాడు. అంటే ఈ వజ్రం అప్పుడు జాంబవంతుడి దగ్గర ఉంది. ఈ విషయం తెలియక సత్రజిత్ కృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి ఆ వజ్రాన్ని తీసుకున్నాడు అని అనుకుంటాడు. ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు వెంటనే అడవికి వెళ్లి జాంబవంతుడితో యుద్ధం చేసి అతన్ని ఓడించి అతని దగ్గర నుండి ఆ వజ్రాన్ని తీసుకున్నాడు. తన మీద సత్రజిత్ వేసిన నిందను తొలగించుకోవడానికి కృష్ణుడు ఆ శామంతకమణిని తీసుకువెళ్లి సత్రజిత్ కి ఇచ్చేశాడు. దీంతో సత్రజిత్ తన చేసిన తప్పుని తెలుసుకుని దానికి పరిహారంగా తన సొంత కూతురైన సత్యభామను కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శామంతకమణిని కూడా బహుమతిగా కృష్ణునికి ఇచ్చేశాడు. అయితే ఆ శామంతకమణియే ఈ కోహినూర్ అనడానికి బలమైన ఆధారాలైతే ఏమీ లేవు. ఇక కోహినూర్ డైమండ్ హిస్టరీ విషయానికి వస్తే అది 13వ శతాబ్దంలో గుంటూరు దగ్గరలో ఉన్న కొల్లూరులో దొరికింది. అప్పుడు ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలిస్తున్నారు. కాబట్టి కాకతీయ రాజైన 2వ ప్రతాపరుద్రుడు ఈ వజ్రాన్ని తీసుకుని వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారికి సమర్పించాడు. అప్పుడు కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ రాజధానిగా ఉండేది. 2వ ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ సామ్రాజ్యం చాలా బాగా పరిపాలించబడుతుంది.
మరోవైపు ఉత్తర భారతదేశంలో ఖిల్జీల సామ్రాజ్యం విస్తరిస్తుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ దాదాపు ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఆక్రమించాడు. ఇక దక్షిణ భారతదేశాన్ని కూడా ఆక్రమించమని తన సైనికుడైన మాలిక్ కాఫూర్ ను పంపించాడు. దక్షిణ భారతదేశాన్ని ఆక్రమించడంలో భాగంగా మాలిక్ కాఫూర్ సైన్యం కాకతీయ సామ్రాజ్యాన్ని చేరుకుంది. అప్పుడు మాలిక్ కాఫూర్ కి రెండవ ప్రతాపరుద్రునికి మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోయాడు. అప్పుడు మాలిక్ కాఫూర్ ఖిల్జీ సామ్రాజ్యానికి కప్పం చెల్లించమని రెండవ ప్రతాపరుద్రుడికి చెప్పాడు. అందులో భాగంగానే రెండవ ప్రతాపరుద్రుడు ఈ కోహినూర్ వజ్రాన్ని 1304లో మాలిక్ కాఫూర్ కి ఇచ్చేశాడు. అతను దీన్ని తీసుకువెళ్లి అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇచ్చేశాడు. అలా ఈ వజ్రం అల్లావుద్దీన్ ఖిల్జీ చేతుల్లోకి వచ్చేసింది. ఆ తర్వాత ఇది వారసత్వంగా సయీద్లు, లోదీల చేతులోకి వచ్చేసింది. 1526లో మిడిల్ ఏషియా నుండి తైమూర్ వంశానికి చెందిన బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఢిల్లీ వచ్చాడు. అప్పుడు ఢిల్లీ సుల్తాన్ గా ఇబ్రహీం లోదీ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య పానిపట్ అనే ప్రాంతంలో 1526లో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోదీ ఓడిపోయాడు. దీంతో బాబర్ ఢిల్లీని ఆక్రమించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అప్పుడే ఇబ్రహీం లోదీ చేతుల నుండి కోహినూర్ వజ్రం బాబర్ చేతుల్లోకి వచ్చేసింది. ఈ వజ్రం బాబర్ కి బాగా నచ్చింది. ఈ వజ్రం గురించి బాబర్ తన ఆటోబయోగ్రఫీ అయిన బాబర్ నామా అనే గ్రంథంలో కూడా రాశాడు. దానికన్నా ముందు కోహినూర్ డైమండ్ గురించి రాసిన అఫీషియల్ గ్రంథాలేమీ లేవు. అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ డైమండ్ కి అప్పటికి ఇంకా కోహినూర్ అనే పేరు రాలేదు. బాబర్ వల్ల ఈ వజ్రం గురించి అందరికి తెలిసింది కాబట్టి అప్పుడు దీనిని బాబర్ వజ్రం అని పిలిచేవాళ్ళు. ఈ డైమండ్ వాల్యూ గురించి చెప్పడానికి బాబర్ తన గ్రంథంలో ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఒకరోజు ఫ్రీగా భోజనం పెట్టడానికి ఈ వజ్రం సరిపోతుంది అని రాశాడు. ఆ తర్వాత ఈ వజ్రం వారసత్వంగా బాబర్ కొడుకు అయిన హుమాయూన్ చేతికి, అతని నుండి అక్బర్ చేతికి, అతని నుండి మళ్ళీ షాజహాన్ చేతికి వచ్చింది. అప్పట్లో షాజహాన్ దగ్గర నెమలి సింహాసనం అనే ఒక విలువైన సింహాసనం ఉంది. స్వయంగా షాజహాన్నే దాన్ని తయారు చేయించుకున్నాడు. ఈ నెమలి సింహాసనాన్ని తయారు చేయడానికి దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. అంతేకాకుండా దీన్ని తయారు చేయడానికి ఖర్చు పెట్టిన డబ్బుతో 2 తాజ్మహల్లు కట్టించవచ్చు. షాజహాన్ ఈ కోహినూర్ వజ్రాన్ని ఆ నెమలి సింహాసనం పైన ఉన్న ఒక నెమలి కంటిలో పెట్టాడు. కోహినూర్ తో పాటు ఇంకా చాలా చిన్న చిన్న వజ్రాలు ఆ సింహాసనంలో ఉండేవి. కోహినూర్ వజ్రం దొరికినప్పుడు అది 793 క్యారెట్ల బరువు ఉండేది. అయితే దానిని నెమలి సింహాసనంలో పెట్టించడానికి విదేశాల నుండి ఒక ఆర్టిస్ట్ ను పిలిపిస్తే అతనికి వజ్రం వాల్యూ తెలియక దానిని అడ్డంగా కట్ చేసి చివరికి 186 క్యారెట్లకు తీసుకొచ్చాడు. అలా విలువైన వజ్రంలో దాదాపు 3 వంతులు వేస్ట్ అయింది. తర్వాత అదే సింహాసనం మీద కూర్చొని ఔరంగజేబ్ మరియు అతని తర్వాత వారసులు పాలించారు. అయితే మొఘల్ సామ్రాజ్యంలో ఉన్న సంపద గురించి ప్రపంచ దేశంలో ఉన్న రాజులందరికీ తెలిసింది. అప్పుడే పర్షియాకు చెందిన నదీర్ షా 1739లో మొఘల్ సామ్రాజ్యం మీదికి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు మొఘల్ సామ్రాజ్యాన్ని సుల్తాన్ మహమ్మద్ పరిపాలిస్తున్నాడు. ఇతను మొఘల్ సామ్రాజ్యంలో చివరివాడు. ఈ మహమ్మద్ షాను నదీర్ షా 3 గంటల్లోనే యుద్ధంలో ఓడించాడు. తర్వాత నదీర్ షా మొఘల్ సామ్రాజ్యాన్ని సొంతం చేసుకుని నెమలి సింహాసనంతో పాటు మిగిలిన అంత ధనాన్ని కూడా తీసుకుని ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడు. ఆ సింహాసనంలోనే మన కోహినూర్ వజ్రం ఉంది. అతను మొట్టమొదటిసారి కోహినూర్ వజ్రాన్ని చూసినప్పుడు కో హీ నూర్ అని గట్టిగా అరిచాడు. పర్షియన్ భాషలో కో అంటే వెలుగు అని, నూర్ అంటే పర్వతం లేదా శిఖరం అని అర్థం. అంటే కోహినూర్ మీనింగ్ వచ్చేసి మౌంటైన్ ఆఫ్ లైట్ అని అర్థం. నదీర్ షా ఈ డైమండ్ విలువ ఎంతుంటుందో చెప్పడానికి ఒక బలమైన వ్యక్తి 5 రాళ్లను తీసుకొని ఒక రాయిని తూర్పుకి, మరొక రాయిని పడమరకి, ఇంకో రాయిని ఉత్తరం వైపుకి, మరొక రాయిని దక్షిణం వైపుకి విసిరి మిగిలిన ఒక్క రాయిని పైకి విసిరి ఆ రాళ్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్ ని బంగారంతో నింపితే ఆ బంగారం విలువ మొత్తం కూడా కోహినూర్ డైమండ్ విలువకు సరిపోదు అని చెప్పాడు. మొఘల్ సామ్రాజ్యం నుండి నదీర్ షా సొంతం చేసుకున్న సంపదను తీసుకువెళ్లడానికి 700 ఏనుగులు, 4000 ఒంటెలు, 12,000 గుర్రాలను ఉపయోగించాడు. దీన్ని బట్టి మన దేశం నుండి అతను ఎంత సంపదను దోచుకొని వెళ్లాడో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ సంపదంతా కేవలం 1% మాత్రమే. ఇలా మన దేశం నుండి చాలా సంపద వేరే దేశాలకు వెళ్లిపోయింది. అదంతా ఇప్పుడు మన దగ్గర ఉంటే ప్రపంచం మొత్తానికి నేనే పెద్ద అని చెప్పుకుంటున్న అమెరికా ఇప్పుడు మన దగ్గర చెయ్యి చాచి నిలబడాల్సి వచ్చేది. మన దేశంలో అసలు పేదరికమే ఉండేది కాదు, ఎంతో వెల్ డెవలప్డ్ గా ఉండేది. ఇండియా అంటేనే ఒక్కొక్కరు భయపడేవారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఇక ఇప్పటి నుండి ఈ స్టోరీని ఇంకా జాగ్రత్తగా వినండి. కోహినూర్ డైమండ్ మొట్టమొదటిసారిగా మన దేశం నుండి బయటకు వెళ్ళింది 1739లో నదీర్ షా ద్వారా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లిన కోహినూర్ డైమండ్ 70 సంవత్సరాల వరకు తిరిగి మళ్ళీ ఇండియాకి రాలేదు. 74వ సంవత్సరం తర్వాత కోహినూర్ డైమండ్ తిరిగి ఇండియాకి ఎలా వచ్చిందో తెలుసా? నదీర్ షా కోహినూర్ డైమండ్ ని తీసుకువెళ్లిన తర్వాత 1747లో అతను మిస్టీరియస్ గా చనిపోయాడు. తర్వాత ఆ విగ్రహాన్ని నదీర్ షా సైన్యాధికారి అయిన అహ్మద్ షా దురాని తీసుకున్నాడు. తర్వాత ఆ సామ్రాజ్యంలో చాలా సంవత్సరాలు వారసత్వ పోరాటాలు జరిగాయి. ఇందులో భాగంగానే 1813లో ఆఫ్ఘనిస్తాన్ నుండి షా షుజా దురాని అనే అతను
కోహినూర్ డైమండ్ ని తీసుకుని మళ్లీ ఇండియాకి వచ్చాడు. దానిని సిక్ సామ్రాజ్య స్థాపకుడైన రంజిత్ సింగ్ కి ఇచ్చి దానికి బదులుగా ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న వారసత్వ పోరాటంలో తను గెలవడానికి సహాయం చేయమని అడిగాడు. రంజిత్ సింగ్ సహాయంతో షా షుజా దురాని ఆ యుద్ధాన్ని గెలిచి అక్కడ సింహాసనం ఎక్కాడు. ఆ విధంగా కోహినూర్ డైమండ్ 74 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్లీ ఇండియాకు వచ్చింది. ఇక మహారాజా రంజిత్ సింగ్ సిక్కు రాజ్యాన్ని మహా గొప్పగా పాలిస్తున్నాడు. దీని రాజధాని లాహోర్. ప్రస్తుతం ఇది పాకిస్తాన్ లో ఉంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. మహారాజా రంజిత్ సింగ్ 1839లో అనారోగ్యంతో చనిపోయారు. తర్వాత ఇక్కడ కూడా వారసత్వ యుద్ధాలు మొదలయ్యాయి. చివరికి ఆయన చిన్న కొడుకు దిలీప్ సింగ్ మాత్రమే మిగిలాడు. ఆయనే రాజువయ్యాడు. అయితే బ్రిటిష్ వాళ్ళు 1849లో ఆయన్ని ఆంగ్లో సిక్కు యుద్ధంలో ఓడించారు. ఆయనతో లాహోర్ ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా సిక్కు సామ్రాజ్యాన్ని బ్రిటిష్ వారికి అప్పగించాలి. సామ్రాజ్యంలో ఉన్న సంపదను, కోహినూర్ డైమండ్ ని కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఒప్పంద పత్రం మీద దిలీప్ సింగ్ తో బ్రిటిష్ వాళ్ళు బలవంతంగా సంతకం పెట్టించారు. అప్పుడు అతని వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. అలా ఒక చిన్న పిల్లవాడి చేతి నుండి కోహినూర్ డైమండ్ బ్రిటిష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. అప్పుడు బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ గా లార్డ్ డల్హౌజీ పాలిస్తున్నాడు. ఆయన మహారాజా దిలీప్ సింగ్ దగ్గర నుండి కోహినూర్ వజ్రాన్ని తీసుకొని దానిని క్వీన్ విక్టోరియాకి బహుమతిగా పంపాడు. దానిని బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని రోజుల పాటు ప్రజలందరూ చూడటానికి అనుగుణంగా వాళ్ళ మ్యూజియంలో ప్రదర్శించింది. అయితే చాలా మంది ప్రజలకు అది నచ్చలేదు. దాని షేప్ అండ్ దాని కలర్ చూసి చాలా మంది అదొక గాజు ముక్క అనుకునేవారు. ఇక దాంతో క్వీన్ విక్టోరియా భర్త అయిన ప్రిన్స్ ఆల్బర్ట్ 1851లో ఒక విగ్రహ వ్యాపారుణ్ణి పిలిపించి ఆ కోహినూర్ వజ్రాన్ని అందంగా తయారు చేయమని చెప్పాడు. అతను దాన్ని చెక్కి పాలిష్ చేసి మంచిగా తయారు చేసి ప్రస్తుతం ఉన్న ఓవల్ షేప్ కి తీసుకొచ్చాడు. దాంట్లో భాగంగానే అప్పుడు 186 క్యారెట్లు ఉన్న ఆ వజ్రం 105.6 క్యారెట్లకు తీసుకొచ్చారు. దానిని బ్రిటిష్ మహారాజు కిరీటంలో పొందుపరిచారు. ఇక అప్పటి నుండి ఆ బ్రిటిష్ మహారాజులు ఆ కిరీటాన్ని ధరిస్తూనే వస్తున్నారు. ఈ విధంగా మన దేశంలో ఆంధ్రప్రదేశ్లోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం మన దేశం దాటి ప్రస్తుతం బ్రిటిష్ రాణుల తల మీద ఉండే కిరీటంలో చేరింది. ఇంతవరకు దీని వాల్యూ ఎంత అనే క్వశ్చన్ కి ఎవరు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోయారు. ఇది దొరికినప్పటి నుండి దీన్ని ఎవరు కొనలేదు, ఎవరు అమ్మలేదు. ఇది ఒక చేతి నుండి మరొక చేతికి దొంగలించడం ద్వారానో, బలవంతంగా తీసుకోవడం ద్వారానో, గిఫ్ట్ గా ఇవ్వడం ద్వారానో లేదా వారసత్వం ద్వారా మాత్రమే వెళ్ళింది. అందుకే దీని విలువ ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేకపోయారు. అయితే ఈ వజ్రం శపించబడినది అని కొంతమంది భావిస్తున్నారు. ఆ శాపం ప్రకారం దేవుళ్ళు, దేవతలు, ఆడవాళ్లు మాత్రమే ఈ వజ్రాన్ని ధరించాలి. అలా ధరించిన వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని తమ సొంతం చేసుకునే శక్తిని పొందుతారు. కానీ మగవాళ్ళు ఎవరైనా ఈ వజ్రాన్ని ధరిస్తే తర్వాత వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏదో ఒక రకంగా చావు వాళ్ళని వెంబడిస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ గా ఎంతో మంది రాజులు ఈ వజ్రాన్ని ధరించిన తర్వాత వచ్చిన సమస్యలను కథలు కథలుగా చెప్పారు. అయితే ఇందులో ఎంత మాత్రం నిజం లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజులలో ప్రతి సామ్రాజ్యంలో వారసత్వ పోరాటాలు, దొంగతనాలు, దండయాత్రలు, యుద్ధాలు ఇలా చాలా జరిగేవి. దీనివల్ల చాలా రాజులు చనిపోయేవారు. కాబట్టి కోహినూర్ వజ్రం ధరించడం వల్ల ఇలా చనిపోతున్నారు అని అనర్థం చేసుకున్నారు. ఇక ఫైనల్ గా కోహినూర్ వజ్రాన్ని మళ్లీ తీసుకుని ఇండియాకు తీసుకురావచ్చా? దీని మీద ఎప్పటి నుండో మన దగ్గర డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా మంది ఇండియన్స్ కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇండియాకు తీసుకొస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. అయితే దీంట్లో కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా ది యాంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్. ఇది మన ఇండియన్ పార్లమెంట్ ద్వారా 1972లో ఆమోదించబడి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మన దేశం నుండి బలవంతంగా లేదా దొంగతనం ద్వారా తీసుకువెళ్లిన వస్తువులను తిరిగి ఇండియాకు తీసుకురావచ్చు. కానీ ఇష్టపూర్వకంగా గిఫ్ట్ గా ఇచ్చిన వస్తువులను మాత్రం ఇవ్వమని అడిగి తీసుకురాలేము. మహారాజా దిలీప్ సింగ్ సంతకం చేసిన లాహోర్ ఒప్పందం ప్రకారం ఇది మన దేశం నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి గిఫ్ట్ గా వెళ్ళింది. అందువల్ల ఈ వజ్రాన్ని ఇవ్వమని తిరిగి వాళ్ళను అడగలేము. అయితే దిలీప్ సింగ్ సంతకం చేసినప్పుడు అతను ఒక మైనర్ కాబట్టి అతని సంతకం చెల్లదు అని వాదిస్తున్నారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం మాత్రం దాన్ని తిరిగి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కోహినూర్ వజ్రం కోసం మన దేశంతో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ కూడా పోటీ పడుతున్నాయి. వాళ్ళ వాదన ఏంటి అంటే మహారాజా దిలీప్ సింగ్ సంతకం చేసిన లాహోర్ ఒప్పందం ప్రకారం లాహోర్ అనే సిటీ ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంది. కాబట్టి ఆ వజ్రం మా దేశానికి చెందాలి అని పాకిస్తాన్ వాదిస్తుంది. ఆ వజ్రం మన రాజుకి ఆఫ్ఘనిస్తాన్ రాజు ఇచ్చాడు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా ఆ వజ్రం మాకే చెందాలి అని వాదిస్తున్నారు. పర్షియా రాజు అయిన నదీర్ షా మొఘలాయులతో పోరాడి ఆ కోహినూర్ వజ్రాన్ని గెలుచుకున్నాడు కాబట్టి దానికి ఆ పేరు కూడా అతనే పెట్టాడు. కాబట్టి పర్షియా ఇప్పుడు ఇరాన్ గా మారింది కాబట్టి ఆ వజ్రం మాకే సొంతం కావాలి అని వాళ్ళు కూడా వాదిస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య బ్రిటిష్ ప్రభుత్వం ఆ వజ్రాన్ని ఎవరికి ఇవ్వాలి అనుకోవట్లేదు. అంతేకాకుండా బ్రిటిష్ ప్రభుత్వం తన దగ్గర ఉన్న అన్ని వస్తువులను వాటికి చెందిన దేశాలకు ఇవ్వాలి అని అనుకుంటే బ్రిటిష్ ఆర్ట్ గ్యాలరీలో ఒక్క వస్తువు కూడా మిగలదు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బ్రిటిష్ కోహినూర్ డైమండ్ ని ఇండియాకు ఇవ్వట్లేదు. కానీ ఎప్పటికైనా వజ్రాన్ని ఇండియాకు తీసుకొస్తామని బీజేపీ ప్రభుత్వం చెప్తుంది.
దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? మన వారసత్వ సంపదను మన దేశం మరియు మన తెలుగు రాష్ట్రాలు మళ్ళీ సొంతం చేసుకుంటాయా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి మా రీసెర్చ్ టీం ఎంతో రీసెర్చ్ చేశాం. సో మాకు మీ దగ్గర నుండి కావాల్సింది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక కామెంట్, ఒక షేర్. సో ప్లీజ్ డూ దట్. సో ఇది గైస్ ఇవాళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో రాధాకృష్ణ లవ్ స్టోరీ చెప్తాను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.